నమస్కారం. ఎప్పట్నుంచో వేధించే నడుము నొప్పి, వెన్నునొప్పి, రాత్రి పడుకున్నా సరిగ్గా నిద్రపట్టకపోవడం ఇలాంటి సమస్యలు చాలామందికి కామన్ కదా. అయితే ఈరోజు మనం ఈ సమస్యలకు ఒక న్యాచురల్ సొల్యూషన్ అని చెప్పబడుతున్న బయోమాగ్నెటిక్ మ్యాట్రెస్ గురించి కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అసలిది మన హెల్త్కి నిజంగా ఎలా హెల్ప్ అవుతుందో చూసేద్దాం. మనలో చాలా మందికి ఈ నొప్పులు బాగా పరిచయమే. పొద్దున్నే లేవగానే నడుం పట్టేసినట్టుండటం, రోజంతా ఆఫీస్లో కూర్చుని పనిచేయడం వల్ల సాయంత్రానికి వెన్నునొప్పి రావటం, ఇవి మన డైలీ లైఫ్లో ఒక భాగమైపోయాయి. అసలు ఈ నొప్పుల వెనుక అసలు కారణమేమై ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఇక నిద్ర సంగతి అయితే దాని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రాత్రంతా బెడ్ మీద అటూ ఇటూ దొర్లుతూ ఉండటం, టైం చూసుకుంటూ టెన్షన్ పడటం, ఉదయం లేచేసరికి ఇంకా నీరసంగా అనిపించటం. మంచి నిద్ర ఎంత ఇంపార్టెంటో మన అందరికీ తెలుసు, కాని చాలామందికి అదొక కలలాగే ఉండిపోతోంది. అవును, రాత్రి 8 గంటలు పడుకున్నా సరే పగలంతా ఏదో నీరసంగా, ఏ పని చెయ్యాలన్నా ఓపిక లేనట్టుగా ఫీలవడం. ఈ 3 సమస్యలు అంటే నొప్పి, నిద్రలేమి, అలసట విడివిడిగా చూస్తే వేర్వేరుగా అనిపించొచ్చు. కాని ఆశ్చర్యంగా వీటన్నిటి మూలం ఒక్కటే కావచ్చు. అదేంటో ఇప్పుడు చూద్దాం. మన సమస్యలన్నింటికీ మూల కారణం మన మోడరన్ లైఫ్ స్టైల్ వల్ల మన శరీరంలో ఏర్పడే ఒక ఎనర్జీ ఇంబ్యాలెన్స్ కావచ్చు. ఈ పదం వినడానికి కొంచెం టెక్నికల్గా ఉన్నా దీని అర్థం చాలా సింపుల్. దాని గురించే మనమిప్పుడు వివరంగా తెలుసుకోబోతున్నాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. మన శరీరం సహజంగానే ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీతో పనిచేస్తుందన్నమాట. అదే మనల్ని హెల్దీగా ఉంచుతుంది. కానీ మనం రోజు వాడే ఫోన్లు, ల్యాప్టాప్లు, చుట్టూ ఉండే వైఫై సిగ్నల్స్ ఇవన్నీ మన బాడీ మీద ఒక కనిపించని ఎఫెక్ట్ను చూపిస్తున్నాయి. అవి మన బాడీలోని న్యాచురల్ ఎనర్జీ ఫ్లోని డిస్టర్బ్ చేసి ఒక రకమైన ఇంబ్యాలెన్స్ను క్రియేట్ చేస్తున్నాయి. మరి ఈ ఎలక్ట్రానిక్ పొల్యూషన్ నుంచి మన శరీరాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? ఈ ఇంబ్యాలెన్స్ని ఎలా సరిచెయ్యాలి? ఇక్కడే మనకు బయోమాగ్నెటిక్ థెరపీ ఒక సొల్యూషన్గా కనిపిస్తోంది. ఇది మన శరీరంలోని న్యాచురల్ బ్యాలెన్స్ను తిరిగి తీసుకురావడంలో హెల్ప్ చేస్తుందని అంటారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ బయోమాగ్నెటిక్ థెరపీ అనేది ఒక మెడికల్ ట్రీట్మెంట్ కాదు. ఇది మన శరీరంలోని ఎనర్జీ ఇంబ్యాలెన్స్ని సరిచేయడానికి మ్యాగ్నెటిక్ ఎనర్జీని ఉపయోగించే ఒక సపోర్టివ్ మెథడ్ మాత్రమే. అంటే ఇది మన బాడీని దాని న్యాచురల్ స్టేజ్కి తీసుకువచ్చి దానికదే హీల్ చేసుకునే పవర్ని బూస్ట్ చేస్తుందన్నమాట. ఇది పనిచేసే విధానం కూడా చాలా సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్. ఈ మ్యాట్రెస్ మీద పడుకుని రిలాక్స్ అవుతున్నప్పుడు దానిలో ఉన్న స్పెషల్ మ్యాగ్నెట్స్ మెల్లగా యాక్టివేట్ అవుతాయి. అవి మన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తాయని నమ్ముతారు. దానివల్ల మన బాడీ సెల్ఫ్ హీలింగ్ ప్రాసెస్ స్పీడప్ అవుతుంది. ఇదంతా మనం గాఢనిద్రలో ఉన్నప్పుడే మనకు తెలియకుండానే జరిగిపోతుంది. వినడానికి ఇదంతా చాలా బాగుంది కదా, కాని దీనివల్ల మనకు నిజంగా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? నొప్పుల నుంచే రిలీఫ్, మంచి నిద్ర, రోజంతా ఎనర్జీ, ఇలా చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్తారు. వాటి గురించి ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ బెనిఫిట్ పెయిన్ రిలీఫ్. చాలా మందిని ఏళ్ల తరబడి ఇబ్బంది పెట్టే క్రానిక్ బ్యాక్ పెయిన్, వెన్నునొప్పి, షోల్డర్, నెక్ పెయిన్స్ నుంచి ఇది ఉపశమనం కలిగిస్తుందని చెప్పబడింది. అంతేకాదు, వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆర్థరైటిస్ లాంటి జాయింట్ పెయిన్స్ తీవ్రతను తగ్గించడంలో కూడా ఇది సపోర్ట్ చేస్తుందట. రెండవది మంచి నిద్ర, మెంటల్ పీస్. ఇది నిద్రలేమి సమస్యను తగ్గించి రాత్రంతా డిస్టర్బెన్స్ లేని డీప్ స్లీప్ని అందిస్తుంది. మనకు మంచి నిద్ర పట్టినప్పుడు ఆటోమేటిక్గా మన బ్రెయిన్ రీఛార్జ్ అవుతుంది. దానివల్ల స్ట్రెస్, యాంగ్జైటీ తగ్గి పొద్దున్నే చాలా ప్రశాంతంగా, ఫ్రెష్గా మేల్కొంటాం. ఇక బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల వచ్చే బెనిఫిట్స్ అయితే అమేజింగ్. బాడీ అంతా బ్లడ్ ఫ్లో స్మూత్గా ఉండటం వల్ల ప్రతి సెల్కి, ప్రతి ఆర్గన్కి ఆక్సిజన్ బాగా అందుతుంది. ఇది కాళ్ల వాపులు లాంటివి తగ్గించి ఓవరాల్ అలసటను దూరం చేస్తుంది. దాని ఫలితంగా రోజంతా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉంటాం. అంతేకాదు, ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ మీద కూడా పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందని అంటారు. కాన్స్టిపేషన్ లాంటి కామన్ ప్రాబ్లమ్స్ను తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే మన బాడీలో న్యాచురల్గా జరిగే డీటాక్స్ ప్రాసెస్కి, అంటే బాడీలోని టాక్సిన్స్ను బయటకు పంపే ప్రాసెస్కి ఇది సపోర్ట్ ఇస్తుంది. ఇది బీపీ, కొలెస్ట్రాల్, డయాబెటిస్ లాంటి మేజర్ లైఫ్ స్టైల్ డిజీజెస్ని మేనేజ్ చేయడంలో కూడా ఒక సపోర్టివ్ రోల్ ప్లే చేస్తుంది.
బాగా గుర్తుంచుకోండి, ఇది వాటికి క్యూర్ కాదు, కానీ వాటిని కంట్రోల్లో ఉంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలకు, మీరు వాడే మందులకు ఇది ఒక అడిషనల్ సపోర్ట్ లాగా పనిచేస్తుంది. లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ విషయానికి వస్తే, ఇది ఎముకలను స్ట్రాంగ్ చేయడం ద్వారా ఆస్టియోపోరోసిస్ రిస్క్ను తగ్గించగలదని చెప్పబడింది. అంతేకాకుండా సెల్యులార్ లెవెల్లో హెల్త్ని ఇంప్రూవ్ చేయడం ద్వారా ఏజింగ్ ప్రాసెస్ని స్లో చేసి యవ్వనంగా, ఉత్సాహంగా ఫీలయ్యేలా చేస్తుందని కూడా నమ్ముతారు. మరి ఈ థెరపీ వల్ల ఎవరు ఎక్కువగా బెనిఫిట్ అవ్వొచ్చు? వృద్ధులలో జాయింట్ పెయిన్స్ తగ్గించడానికి, ఎక్కువసేపు కూర్చుని పనిచేసే ఆఫీస్ ఎంప్లాయీస్లో బ్యాక్ పెయిన్ ప్రివెంట్ చేయడానికి, డయాబెటీస్, బీపీ ఉన్నవాళ్లకు ఒక అడిషనల్ సపోర్ట్గా, నిద్రలేమితో ఇబ్బంది పడేవాళ్లకు ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇన్ని ప్రయోజనాల గురించి మాట్లాడుకున్నాం కదా, కానీ ఇప్పుడు ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. కొన్ని విషయాలను మనం తప్పకుండా మైండ్లో పెట్టుకోవాలి. దయచేసి ఈ సెక్షన్ని చాలా కేర్ఫుల్గా వినండి. నేను మళ్ళీ చాలా స్పష్టంగా చెబుతున్నాను, బయోమాగ్నెటిక్ థెరపీ అనేది మెడికల్ ట్రీట్మెంట్కి రీప్లేస్మెంట్ అస్సలు కాదు. ఇది ఒక సపోర్టివ్ టూల్ మాత్రమే. ఇది ఏ వ్యాధిని నయం చెయ్యదు. మీ హెల్త్ ప్రాబ్లమ్స్కి ఎప్పుడూ మీ డాక్టర్ సలహా పాటించడమే ఫస్ట్ ప్రయారిటీ. ముఖ్యంగా క్రానిక్ డిజీజెస్తో బాధపడుతున్నవాళ్లు, అంటే షుగర్, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ దీన్ని వాడాలనుకుంటే తప్పనిసరిగా వాళ్ల డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. వాళ్ల పర్మిషన్ లేకుండా దీన్ని ఎట్టి పరిస్థితిలోనూ వాడకూడదు. ఫైనల్గా ఈరోజు మనం బయోమాగ్నెటిక్ మ్యాట్రస్ గురించి, దాని వెనుక ఉన్న కాన్సెప్ట్ గురించి, ఇంకా అది అందించగల బెనిఫిట్స్ గురించి వివరంగా తెలుసుకున్నాం. ఇది మన మోడర్న్ లైఫ్లో మనం కోల్పోతున్న న్యాచురల్ బ్యాలెన్స్ని తిరిగి పొందడానికి ఒక మార్గమని చెప్పబడుతోంది. మరి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే ఈ సహజమైన మార్గాన్ని ఎక్స్ప్లోర్ చేయడం గురించి మీరేమంటారు? ఒక్కసారి ఆలోచించండి.